ప్రియ దేవుని సంగమా, దేవుని ఆలోచనలలో ఉండి ఆయన చిత్త ప్రకారం బ్రతకాలనుకున్న పరిస్థితులైన యథార్థవంతులైన నీతివంతులైన పిల్లల ఈ రాత్రికాల సమయమును చేరువచ్చిన నిలుస్తున్నందరికీ మరొకరి వందనాలండి. గ్రంథంలో చూడండి, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము 10వ వచనం మరొకసారి చదివినట్లయితే మంచిది. అతని తేరి చూచి సమస్త కపటముతో సమస్త దురాత్మతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చూడండి ప్రియులారా, మన తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మంచివారినిగా, దేవదూతల్లో సైతం మంచి దేవదూతలుగా, ఆత్మస్వరూపులుగా ఆయన ఫస్ట్ దేవదూతల్ని కలుగు చేసినాడు. అలాగే మనుషులను కూడా యథార్థవంతులుగా, యథార్థవంతమైన ఆత్మని ఇచ్చి మనుషులను కూడా ప్రతి ఒక్కరిని పుట్టిస్తూ ఉన్నాడు. ఆయన అపవాదిగా ఉండుటకు మనిషిని కానీ లేదా దేవదూతను కానీ ఆయన పుట్టించలేదు. అపవాదినే అసలు ఆయన అయితే పుట్టించలేదు. కానీ ఈ అపవాది గర్వము, అహంకారము, నేను అనే అహంతో ఈ యొక్క అపవాది మనలో వాడే పుట్టి ఉన్నాడు. మంచిగానే పుట్టించినాడు దేవుడైతే. ఈ యొక్క అపవాది ఈ గర్వంతో, కోపంతో, అహంకారంతో, అందంతో, వీటన్నిటితో చెరుపుకొని అపవాదిగా మారిపోయినాడు. పరలోక రాజ్యంలో ఏకువ చుక్క, ఆ కెరూబు, ఆ యొక్క లూసిఫర్ అనబడినటువంటి ఆ కెరూబు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు చేసి అపవాదిగా మారినాడు. ఈ లోకంలో మనుషులను కూడా పుట్టినప్పుడు ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగానే పుట్టిస్తున్నారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగా పుట్టిస్తున్న దేవుడు మరి మధ్యలో అపవాది లక్షణములతో మనుషులు కనపడుతున్నారంటే దీనికి కారణం ఏంటంటే మన ఆలోచన విధానం. దేవుడు చెప్పినట్టు చేస్తే మనకు ఏ అపవాది మనలోకి దూరలేదు. ఆయన చెప్పింది వినకపోవడమే
వారు ప్రేతల గుంపులు కాపరముందును. వివేక మార్గము ఏంది? ఈ వివేక మార్గము ఏంది? ఈ జ్ఞాన మార్గము ఏంది? ఈ సత్య మార్గము ఏంది? ఈ యుక్త మార్గము ఏది? ఈ యొక్క రమ్య మార్గము, ఈ యొక్క పురాతన మార్గము, ఈ సత్య మార్గము, శాంతి మార్గము, రక్షణ మార్గము, ఈ తిన్నని మార్గము, జీవ మార్గము, సత్య మార్గము ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. ఈ దయ్యాలతో కాపురస్తులుగా ఉంటారంట. ఆ వివేక మార్గాన్ని విడిస్తే, ఆ క్రీస్తుని విడిస్తే, ఆ సత్యవంతుని విడిస్తే, ఆ పరిశుద్ధుని విడిస్తే, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనలను, మన పాపాలను తీసివేస్తున్నా, మన బంధకాలను విడిపిస్తున్నా ఆయన ద్వారానే మనకు దిక్కు దైవరాజ్యం. క్రీడ ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము చదువమ్మా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఏం చెప్తున్నాడు దేవుడు? చూడండి ప్రియులారా, ఇర్మియా ద్వారా తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకుని తెలుసుకొనుడి. మీరు అడగండి, మేలు మార్గం ఏది, మనము పరిశుద్ధుని చేరే మార్గం ఏందో తెలుసుకొనుడి. పురాతన కాలంలో ధర్మశాస్త్రం నుండి గమనించండి. కొత్త నిబంధనంతా క్రీస్తు ఆ యొక్క సువార్తను చూడండి. పురాతన కాలం నుంచి పరిశీలించండి. ఆ సృష్టికర్త అయిన దేవుని ఆలోచన విధానము గుర్తించండి, అడగండి, తెలుసుకోండి అంటూ ఇక్కడ భక్తుడు వ్రాయించినాడు. ప్రియుల, అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్తున్నారు. క్రమమైన బ్రతుకులో బ్రతకందని దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయిస్తుంటే అందులో నెమ్మది లేక వాళ్ళు అందులో రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మాట్లాడుతున్నామా, ముగించుకున్నాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. శాంతి మార్గము వారు ఎరుగరు, శాంతి మార్గము ఎరుగరంట. యేసు క్రీస్తు ప్రభు వారిలో ఆ శాంతత ఉంది. అక్కడ సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. ప్రియుల, వారి శాంతి మార్గము వెరుగురు అంటూ ఇక్కడ దేవుడు రాస్తున్నారు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, వారి కన్నుల ఎదుట దేవుని భయమే లేదంట ప్రియుల. అందుకే దేవుణ్ణి విసర్జించుతున్నారు. మా యొక్క ఆలోచనలో మేమే వెళ్తాము అన్నట్టుగా ఉన్నదట ప్రియుల మన యొక్క ఆలోచన విధానం. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక చివరి మాటగా ముగించుకుందామండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము చదివినట్లయితే ఈ యొక్క మాటతో ముగించుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది అంట. అనేకులంట పోకిరి చేష్టలను అనుసరిస్తే నడుస్తున్నారు. పోకిరి చేష్టలు, పనికిమాలిన ఆలోచనలు, ముసలమ్మ ముచ్చట్లు, పోకిరి చేష్టలు, ఇవన్నీ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, పనికిమాలిన మాటలు. వీటితో అంట ఆ యొక్క పోకిరి చేష్టలతోనే అనుసరించి నడుస్తారట. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. ఈ పోకిరి చేష్టలు చేసేవాళ్ళు ఏమంటే నామకార్థపు భక్తులు. ఆదివారం మాత్రము లేక పండగలు మాత్రము కనపడి
ఈ యొక్క నామకార్థపు భక్తి చూపించే ఈ పోకిరి వీరిని బట్టి సత్య మార్గం అంట ప్రియులారా దూషింపబడుతుందంట. అందుకే క్రీస్తులోకి రావడం అంటే అంత ఆశామాషి పని కాదు, అంత ఈజీ కాదు కూడా. ప్రతి కన్ను చూస్తూ ఉంటుంది, వీరి ప్రవర్తన విధానము, వీరి ప్రతి ఆలోచన విధానం ప్రతిదీ చూస్తూ ఉంటుంది, ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది, ప్రతిదీ ఎత్తి పొడుగునికి కనిపెట్టుకుని ఉంటారు. అందుకే ఆయన తిన్నని మార్గములు తెలుసుకుంటూ, ఆయన జ్ఞానం తెలుసుకుంటూ, సత్యంలో బ్రతకనీకి ఎదగనీకి ఆయన కృప మనము కనిపెట్టుకొని, ఆయన కృప వెంబడి కృప ఇచ్చే దేవుడే, ఆ కృపను కనిపెట్టుకొని ఆయన వరాన్ని మనము అంగీకరించి, ఏంది ఆ వరము? ఆయన వరం ఏంటంటే పిల్లరా, మనకు పాపము నొక్కుంటానే రక్షణించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోకి పంపించడమే గొప్ప వరం పిల్లలు. రక్షణిస్తాడు, మన పాపాలు ఒప్పుకున్నట్లయితే రక్షణిస్తాడు, ఆయన పట్టణంలోనికి వారసులం అవుతాము. అలాగే ఆయన పరిశుద్ధ ఆత్మదేవుని హృదయంలోనికి ప్రవేశింపబెడుతున్నాడు దేవుడు. కనుక ఈ గొప్ప వరాన్ని మనం ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. ఆ వరం పొందితే మనము నిత్యత్వంలో ఉంటాము. ఆ వరంలో బ్రతుకుతూ కృపను పొందుకుంటూ, ఆయన మహిమ నుండి అధిక మహిమ ఇచ్చే దేవుడు. కనుక అటు ఆ స్థితిలో మనం ముందుకు వెళ్ళే పిల్లవంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఆయన చిన్నది మార్గంలో, ఆయన సత్య మార్గంలో, ఆయన నీతి మార్గంలో, ఆయన శాశ్వతమైన రాజ్యంలో ఈ మార్గాలన్నిటికీ యేసుక్రీస్తు ప్రభు వారే ఈ దారి అయినటువంటి అన్ని మార్గాలకు ఆయనే దారి. ఆ దారిలోకి మనం వస్తే మన జీవితాలు బాగుంటాయి. ఈ కొంచెం కాలంలో ఇక్కడ బాగుంటుంది, శాశ్వత కాలంలో తండ్రి వద్ద బాగుంటుంది. ఆ నరకం నుండి తప్పించబడతాము. కనుక క్రైస్తవ పిల్లలుగా మనము నమ్మాలి. మరణించిన తర్వాత మనకు చాలా గొప్ప జీవితం ఉన్నది అనేది ముందు నమ్మాలి. క్రైస్తవ బిడ్డలు ఏం నమ్మాలి? మరణించిన తర్వాత మళ్ళీ బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు ఏందయ్య అంటే ప్రభువు వద్ద ఉంది. మనం తిరిగి మహిమ శరీరాలు ధరించుకొని పరమ తండ్రి వద్దకు మన యేసుక్రీస్తు ప్రభు వారు పిలుచుకొని పోతాడు. ఇది ఎంత నమ్మాలి మనం. ఎందుకంటే ఆయన చెప్పినవి అన్నీ జరుగుతూ వచ్చినాయి. ఆయన చెప్పబడినవి ఇంకా అన్నీ కూడా జరగబోయేటివి కూడా చెప్పినాడు. అవి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. నా గ్రంథంలో ఒక్క పొల్లైనను సున్నాను తప్పిపోవడం ఉండదు. భూమి ఆకాశంలో అయినా గతించిపోతాయేమో, కానీ ఆ మాటలు గతింపవన్న గొప్ప దేవుడు, చెప్పిన దేవుడు, వస్తానన్న దేవుడు రాక మానడు, వస్తాడు. కనుక ఆయన చెప్పిన మాటలను ఆయన అడుగుజాడలో మనం నడిస్తే మనకు ఆ యొక్క పుణ్యరాజ్యము పరలోక పట్టణము దొరుకుతుంది పిల్లలు. అటు జ్ఞానము దేవుడు అందరికీ దయచేయను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించుకుంటారు. కావాల్సినట్లయితే చిన్న ప్రార్థన.